ఇదంతా కాదు, ఈ వ్యవసాయం పని చేసి ఏమైనా పని చూసుకుంటాను. ఏంది ఏం మాట్లాడుతున్నావయ్యా? ఈ తలకాయ ఇట్లా ఖరాబ్ అయిందా? వ్యవసాయం ఎందుకు బంద్ చేస్తావు? నువ్వు వండితేనే కదా నలుగురు అన్నం తినేది. అసొంటిది వ్యవసాయమే బంద్ చేస్తా అంటే భూమి మీద ఎవరన్నా తిండి తింటారా? గట్లా డీలా పడితే ఎట్లయ్యా? మనం కష్టపడదాం. వ్యవసాయం తప్ప మనకేమన్నా మార్గం ఉన్నదా? ఈ భూమి కాకపోతే ఇంకో భూమిలో వండుతుంది కావచ్చు. వేరేటోళ్ళ భూమి కౌలుకు తీసుకుందాం, కష్టపడదాం. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం కాకపోతే మళ్ళా సంవత్సరం. ఇట్లనే రైతు ఆశ పెంచుకుంటా పోవాలి. కానీ నీ లెక్కనే ఊళ్ళో ఉన్న అందరు రైతులు ఆలోచిస్తే పంటేనే వండుతుంది, మనకి తినడానికి తిండే దొరుకుతుంది అయ్యా. ఇంకోసారి నీ నోట్ల నుంచి వ్యవసాయం పని చేస్తా అనే మాట రావద్దు చెప్తున్నా. గిట్లా వచ్చినట్టున్నావు. అప్పుడు కోసం అప్పుడు మా చుట్టూ తిరుగుడు, ఇప్పుడు మిత్తి వసూలు చేసుకోవడానికి, అసలు వసూలు చేసుకోవడానికి వీటి చుట్టూ తిరిగన్నా. అయ్యో నేను గట్లా అనలేదన్నా. ఆయన ఇంట్లో లేడు, ఆయన వచ్చినాక చెప్తా. నీ వచ్చేప్పుడల్లా గిదే ముచ్చట చెప్పు. మీ ఆయన ఇంట్లో దాచిపెట్టుకో, వచ్చేప్పుడల్లా లేదని చెప్పు. అయ్యో అన్న, నేను గట్లెందుకు చెప్తా? ఉన్నాడని చెప్తా, లేకపోతే లేడని చెప్తా. అబద్ధం నేనెందుకు చెప్తా అన్నా? ఆయన ఇంట్లుండని లేకపోతే నాకేం సంబంధం? మీరు పైసలు ఇస్తారా ఇయ్యరా ఎగ్గొడతారా అదే పూరి. అయ్యో అన్న, గట్లెందుకు మాట్లాడతావు? పైసలు మేమెందుకు ఎగ్గొడతాం? ఎంత కష్టపడితే పైసలు సంపాదించుకుంటామో మాకు తెలియదా అన్న? నీ పైసలు ఎగ్గొట్టేటోళ్ళం అయితే ఎప్పుడో ఊరిడిచి పెట్టిపోదు. ఇన్ని రోజులు ఈ ఊళ్ళో ఎందుకు ఉందమన్నా? ఏదో ఎల్లక నీ మిత్తి పైసలు కట్టలే గంతే గాని ఎగ్గొడదామనే ఉద్దేశం కాదన్నా. ఆయన వచ్చినాక చెప్తా తినేది. అబ్బా ఏం నటిస్తున్నావు? ఆయననేమో నా షేకి దొరకడు, నేను ఇంటికి వస్తున్నావు నువ్వు భలే ముసలి కన్నీరు గారుతున్నావు. అన్న, నీ కళ్ళకి నా కన్నీళ్ళు ముసలి కన్నీళ్ళు లెక్కనే కనబడుతుంది, కానీ మా మనసులో కొండంత బాధ ఉన్నది. మేము నీ దగ్గర అప్పు చేసింది జల్సాలు చేయడానికో వృధా ఖర్చు చేయడానికో కాదు, వ్యవసాయం చేసుకుందామని. వ్యవసాయం చేసుకొని 4 రాళ్ళు సంపాదించుకుందామని. కానీ కాలం ఏమో గిట్ల ఎత్తాంది. కాలం చక్కగా లేక, పంటలు చక్కగా వండక, పెట్టిన పెట్టుబడి కూడా చేతులకు అత్తలేదు. అంతేగాని నీ అప్పు కట్టద్దని కాదు, ఎగ్గొడదామని అంతకన్నా కాదు. గవర్ని నాకు తెలియదు. మీరు ఇట్లా 2 రోజుల పైసలు వేయలేకో మీరు ఊరు ఇష్టపెట్టి ఓడు కాదు, మిమ్మల్ని ఇంట్లోకెళ్ళి నూకెత్తా. అయ్యో గట్లన కన్నా నీ దండం పెడతా. ఇంట్లోకి వెళ్ళి నూకెత్తే ఊళ్ళో మా పరువు ఏం కావాలి? నలుగుట్లా నల్ల ముఖం అవుతుంది. గట్ల ఇయ్యకన్నా. మీకు పరువు నాది. మీరు ఊరు నుండి అప్పులు చేసినాడో మీ పరువు ఎప్పుడో పోయింది. ఇంత బతికే వాళ్ళు ఇక్కడ అడక తింటేది, అది కూడా సాధ్యమైతే ఇక్కడ ఇంటిని తాగి సావురి మీరు బతుకు. నాకు 2 రోజులకి ఇట్లా పైసలు వేయకో ఏందని చూపెడతా. ఇంట్లోకెళ్ళే బయటకు నూకెత్తా. ఏమనుకుంటున్నావు? ఏమైంది? ఎందుకు చెప్తున్నావు? ఏడవకపోతే ఏం చేయాలి? ఇంకా మహేష్ అన్న ఇంటికి వచ్చింది. మిత్తి పైసలు కడతలేడు, అప్పు కడతలేడు అని ఇటు పడితే వీకిపోయిండు. 2 రోజులలో పైసలు ఇవ్వకపోతే ఇంట్లోకి నువ్వుకెత్తా అన్నాడు. పైసలు కట్టిన వాళ్ళు అప్పైన వేసుకున్నారు. ఈ సొంటి బతుకుడు ఎందుకు ఏదన్నా పడి సాగుపోయారు అని ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడిండు. ఇంకెన్ని రోజులు బాధలు పడాలి, ఇంకెన్ని రోజులు మాటలు పడాలి? నాకేం మనసులో పట్టక నీకు ముచ్చట చెప్తామని వచ్చిన. అన్నింట్లో లేడని చెప్పినా కూడా ఆయన వినకుండా ఇంట్లో దాచిపెట్టుకొని అన్నను లేడని చెప్తున్నామని ఎటువంటి మాట్లాడిపోయిండు. ఇంకేనన్నా అప్పు తీసుకొచ్చి ఆయన పైసలకైనా కట్టు. ఇంకా వేరే కాడ ఏడాది దేవన్నీ పైసలు అప్పిచ్చినోడేమో మనకి ఇంటికి వచ్చాడు కాబట్టి కాలం చూస్తేనేమో పొడతలేపా, పంటలో పంటలేపా. మన ముఖాలకి ఎవడు అప్పు ఇవన్నీ అప్పిచ్చిన మనం కట్టేటట్టు ఉన్నామే. గట్లా అంటే ఎట్లనయ్యా?
అప్పు తెస్తే ఒక కూస్తున్నది, అప్పు లేకపోతే ఒక కూస్తున్నది. అప్పు తీసుకొచ్చి పంట మీద పెడితే ఆ పంటనేమో వండుతలేపాయి. ఆ పంట కడదాం ఈ పంట కడదామని వాళ్ళని ఎన్ని రోజులు పెప్పించుకొని వస్తాం. అప్పు తెచ్చిన కాడ కట్టకపోతే వాళ్ళు ఊకుంటారా? ఇట్లనే ఇంటి మీదకి వచ్చి ఎటు పడతాడే మాట్లాడిపోతారు. వాళ్ళ తిట్లు వాళ్ళ శాపనార్థాలు నేను భరించలేకపోతున్నా. ఏదో ఒకటి చేసి వాళ్ళు అప్పు కడదాం. ఏం చేయాలి? మనకి యూజం తప్ప నాకు వేరే పని రాదే. మనల్ని నమ్మి పైసలు ఎవరు ఇవ్వాలి? ఎక్కడ నేను రావాలి? నేను ఇట్లా రోజుకో సమాధానం చెప్పుకుంటా పోతే వాళ్ళైనా ఎన్ని రోజులు అవుతారు? అప్పిచ్చిన కాడ మిత్తులేమో వెరగబట్టే, పంటకొచ్చిన పైసలు మిత్తి పైసలకు కూడా చాలాయి. ఆఖరికి మన తిండికి కూడా తిండి లేకుండా అవుతుంది. ఏదో ఒకటి చేసి అప్పులు తీర్పాలి. సరే, నువ్వు ఇవేం మనసులో పెట్టుకోకు. పా, ఇంటికి పోదాం. నేను రానే, కొంచెం అయినా తప్పు. అద్దు, నువ్వు ఈయనే ఉంటే మళ్ళీ మహేష్ అని అత్తాడు. ఆయన ఎటో మాట్లాడతాడు. మాటలను నిడిచిపెడితే నీ అసలే సున్నితమైన మనసు. నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. పా, ఇక పోదాం. నువ్వు మనిషివా పశువా అన్న? నీకు ఒకసారి చెప్తే అర్థం కదా. సాయంత్రం ఇస్తాను తీసుకున్నావు పైసలు. 3 నెలలు అవుతుంది, ఎప్పుడు ఇస్తావు? ఇంత తమ్మి, నా పరిస్థితి అర్థం చేసుకో. నా పరిస్థితి మంచిగా లేదు తమ్మి, ఇస్తాను. నీ పరిస్థితి గురించి నాకెందుకన్నా? నా పరిస్థితి కూడా మంచి లేదు. నా పైసలు నాకు ఇస్తే నేను చక్కగా పోతా, మళ్ళీ నీ జోలికి రాను. తమ్మి, పైసలు నాకే లేవు తమ్మి. ఉన్నప్పుడు ఇస్తా, కొద్దిగా అర్థం చేసుకో. ఏంది ఉన్నప్పుడు పైసలు ఇస్తావా? అయినా నీ దగ్గర ఎప్పుడున్నాయని? ఊరు నిండా అప్పులు చేసినావు, వాళ్ళకే చక్కగా పైసలు ఇస్తలేవు. నాకు ఇస్తావు నాకు నమ్మకం లేదన్నా. తమ్మి, నువ్వే కట్టండి ఎట్లా? ఈసారి పంట పైసలు రాగానే నీకు ఇచ్చేత తమ్మి. అన్నా, నేను నీకు ఎట్లా కనబడుతున్నా? ఊళ్ళో అందరితో పంట పైసలు వచ్చుతో తాంటున్నావు. సరే, ఒక పని చేద్దాం. నువ్వు ఎట్లా నా పైసలు నాకు ఇవ్వ కానీ నా పైసల కింద ఈ బండి ఇచ్చే జరుగు. అన్నా, ఒకటి గుర్తు చేసుకో, అప్పు చేసే ముందు ఎంత తీర్చాలని అర్థం చేసుకో. నడుచుకుంటూ వచ్చినావు? బండి ఏమైంది? పెట్రోల్ అయిపోయిందా? పెట్రోల్ అయిపోలేదు. మన అప్పు కిందికి రంజిత్ బండి గుంజుకపోయింది. అయ్యో, అవునా? బండి లేదేమో నడవదాయే. ఆయనకు అప్పు ఎట్లా కడతావు? అదేని, మనం అప్పు కడతాము, బండి మన చేతి కడుతుంది. అప్పు మనకి ఎవరు ఇయ్యారు? ఏం చేయాలో అర్థమైతే లేదు. అయ్యో, ఏం చేసుడు అయ్యా మరి? పోనీ మా అన్న నన్ను అడుగుదామా అంటే ఇదివరకే బాగుంటుంది. ఆ పైసలు ఇత్తలేమని వాళ్ళకు మనకు లొల్లాయి. మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని అడగాలి? ఏం చేసుడో ఏమో, ఏం అర్థమైతే లేదు. మీ అన్నను నేనెప్పుడు అడుగు అని చెప్పింది? నువ్వు అడుగుమన్నావని నేను అంటలేను. మనకున్నది ఎవరు? గాలేనాయ. మా అన్న మా వదినకి తెలియకుండా పైసలు ఇచ్చే. ఆ ముచ్చట మా వదినకి తెలిసి ఇంటి మీదకి వచ్చి లొల్లి పెట్టే. వాళ్ళకు మనకు గంత లొల్లాయే. ఇగెవరున్నారో అని అడుగుతాం. ఇదివరకే ఊళ్ళో గన్న అప్పులాయే. మరి ఏం చేద్దామంటావు? ఏం ఆలోచించేది లేదయ్యా. మెడల ఈ పుస్తల తాడున్నది. ఇది అమ్మి మిత్తి కట్టి ఆ బండి తీసుకొచ్చుకో. తర్వాత ముచ్చట తర్వాత ఆలోచిద్దాం. ఏం మాట్లాడుతున్నాయి? అది లేకపోతే నీ మెడంతా బోసిపోదు. నా మెడ బోసిపోయినా ఏం కాదు, కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు తలుచుకుంటే ఒకటి కూడు కూడా నా నోట్లోకి పోతలేదు. తినకపోతే ఎట్లా బతుకుతాయి మనం? తిండా తినకపోతే ఏమవుతుంది? వాళ్ళు మాట్లాడే మాటలకు రోజు సత్తు బతుకుతున్నా. అది కాదు, పోయిన వస్తువు మళ్ళీ తిరిగి రాదు. ఆలోచించి. ఇక ఆలోచించేది ఏం లేదు. మనకున్న ఆధారం ఇది ఒక్కటే. దేవుని దయ వల్ల ఈ సంవత్సరాన్న పంటలు మంచిగా వండితే 1కి 2 ఏపియావా నువ్వు? ఇక అంతా కాదు, ఈ వ్యవసాయం మంచి చేయన పని చూసుకుంటా. ఏంది
ఏం మాట్లాడుతున్నావయ్యా? నీకు తలకాయ ఇట్లా ఖరాబ్ అయిందా? వ్యవసాయం ఎందుకు బంద్ చేస్తావు? నువ్వు వండితేనే కదా నలుగురు అన్నం తినేది. అసొంటిది వ్యవసాయమే బంద్ చేస్తా అంటే భూమి మీద ఎవరన్నా తిండి తింటారా? గట్లా డీలా పడితే ఎట్లయ్యా? మనం కష్టపడదాం. వ్యవసాయం తప్ప మనకి ఉన్న మార్గం ఉన్నదా? ఈ భూమి కాకపోతే ఇంకో భూమిలో వండుతుంది కావచ్చు. వేరేటోళ్ళ భూమి కౌలుకు తీసుకుందాం, కష్టపడదాం. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం, వచ్చే సంవత్సరం కాకపోతే మళ్ళా సంవత్సరం. ఇట్లనే రైతు ఆశ పెంచుకుంటా పోవాలి. కానీ నీ లెక్కనే ఊళ్ళో ఉన్న అందరు రైతులు ఆలోచిస్తే పంటేనే వండుతుంది, మనకి తినడానికి తిండేనే దొరుకుతుంది అయ్యా. ఇంకోసారి నీ నోట్ల నుంచి వ్యవసాయం బంద్ చేస్తా అనే మాట రావద్దు చెప్తున్నా. ఇగో ముందైతే పోయి అమ్మి పైసలు తీసుకురా.